ఒక ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి వారి అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జతచేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగవ వాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఈ నలుగురు 4 దివ్యశక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువుగారి వద్ద సెలవు తీసుకుని వారి ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవలసి వచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమైన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బతికించితే అది మనలను చంపుతుంది అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు, మనము దీన్ని బతికించాం కాబట్టి మనలను ఏమీ చేయదు అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బతికించితే అది మనలను చంపుతున్నది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు. మూడో వాడికి అబ్బిన విద్య రక్త ప్రసరణను కలుగచేశాడు. ఇప్పుడు 4వ వాడి వంతు వచ్చింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టుపైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు. తెలివిలేని బలము విద్య అనర్థాలకు దారితీస్తుంది.